మీ పిల్లలు తరచుగా తుమ్ములు, ముక్కు కారడం, ముక్కు మూసుకుపోవడం, లేదా ముక్కు గొంతు కళ్ళల్లో దురద లాంటి కంప్లైంట్స్ చెప్పడం, లేదా కళ్ళు ఎర్రపడడం లాంటి చెప్తున్నారా? అయితే వాళ్ళు అలర్జిక్ రైనైటిస్తో బాధపడుతుండొచ్చు. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సాయి కుమార్, సరి హాస్పిటల్, సిరిసిల్ల. సో ఈ వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఈ అలర్జిక్ రైనైటిస్ అనే ప్రాబ్లం వస్తుంది. ఇది పిల్లల్లో మరియు పెద్దల్లో కూడా వస్తుంది. మెయిన్ రీజన్ ఏంటిదంటే ఈ ఎక్కువగా తేమ ఉండడం వల్ల వాతావరణంలో ఉండే అలర్జిక్ కారకాలు శ్వాస ద్వారా లోపలికి వెళ్ళి అలర్జిక్ రియాక్షన్స్ని కాజ్ చేస్తాయి. సో దీనివల్ల పిల్లలు మరియు పెద్దలు రిపీటెడ్గా తుమ్ములు రావడం అండ్ చాలా వరకు కంప్లీట్గా ముక్కు మూసుకుపోయినట్టు ఉండడం, లేదా ముక్కు వెంబడి నీరు కారుతూ ఉండడం, మార్నింగ్ లేవగానే కళ్ళల్లో, ముక్కులో, గొంతులో దురద లాంటి ఫీలింగ్ రావడం, ఎప్పుడు కళ్ళు నలవాలనిపించడం, అంటే కళ్ళు ఎర్రబడ్డం లాంటి ఇబ్బందులు అనేవి వస్తాయి. సో దీన్ని ఎట్లా నివారించాలి? ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యమైనది హ్యాండ్ హైజీన్. ఫస్ట్ పిల్లల్ని ఆడుకున్న తర్వాత లేకపోతే బయట నుండి వచ్చినప్పుడు సోప్ వాటర్తో హ్యాండ్ని చాలా క్లీన్గా కడగాలి. దీనివల్ల ఏంటిది అలర్జిక్ కారకాలకు ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పరిసరాలు, అంటే ఇండోర్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఉండే దుప్పట్లు, పరుపులు అండ్ కర్టెన్స్ని ఎప్పుడు ఫ్రీక్వెంట్గా వాష్ చేస్తూ ఉండాలి. ఇంట్లో మంచి వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో దుమ్ము, ధూళి, బూజు లాంటివి లేకుండా చూసుకోవాలి. అండ్ పిల్లలు ఎక్కువ టచ్ చేసే సర్ఫేసెస్ని, ఆ వస్తువులని నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇమ్యూనిటీ బూస్టర్స్, అంటే ఇమ్యూనిటీ బెటర్గా ఉండేలాగా చూసుకోవాలి. దానికి మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ వాటర్. పిల్లలకి డిఫరెంట్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ ఎగ్స్, ప్రోటీన్స్ ఉండే ఫుడ్ తీసుకోవాలి. అండ్ డాక్టర్ని సంప్రదించి వాళ్ళ అడ్వైజ్ మేరకి విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. అండ్ తేమ తగ్గించడానికి, అంటే ఇంట్లో ఈ వర్షాకాలంలో తేమను తగ్గించడానికి డీహ్యూమిడిఫైటర్స్ అనే పరికరాలు ఉంటాయి. సో వాటిని వాడడం వల్ల కూడా ఇంట్లో తేమ లెవెల్ తగ్గించవచ్చు. పిల్లల దగ్గర ఎవరిని స్మోక్ చేయకుండా చూసుకోవాలి. పిల్లల్ని పొగ, దుమ్ము, ధూళి ఉండే ప్రదేశాలు, ఏమన్నా కన్స్ట్రక్షన్ ఏరియాస్ లేదా ట్రాఫిక్ ఏరియాస్ నుంచి దూరంగా ఉంచాలి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ లక్షణాలు ఇలాగే కంటిన్యూ అవుతున్నప్పుడు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి కరెక్ట్ అడ్వైస్ తీసుకొని వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్, యాంటీహిస్టమిన్ మెడికేషన్ అని ఉంటాయి, ఒక కోర్స్ లాగా వాడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.